మాకెందుకు అపాయింట్మెంట్ ఇస్తలేరు మీరు? అంటే మీరు ఏమైనా దొంగతనం చేసిరా, లంగతనం చేసిరా? మాకెందుకు అపాయింట్మెంట్ ఇస్తలేరు? అంటే మేమేమైనా బహిష్కరించబడ్డామా తెలంగాణ నుంచి? మాకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వరు మీరు? ఓపెన్ వాళ్ళు 13 మంది సెలెక్ట్ అయిన రండి, వాళ్ళని ఎందులో పెడతారు మీరు? అసలు ప్రొవిజనే లేదు ఓపెన్ వాళ్ళని సెలెక్ట్ చేయడానికి. తెలంగాణలో మల్టీ జోనల్ విధానం, జోనల్ సిస్టమ్ విధానం ప్రకారంగా 13 మందిని ఎక్కడ పెడతారు? మహేందర్ రెడ్డి చుట్టపోడు ఉన్నాడని అంటున్నారు. జిఆర్ఎల్లో టాప్ థర్డ్ ర్యాంకర్, వాడు ఎట్లా వస్తాడు? అంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ స్టూడెంట్కి లేనంత నాలెడ్జ్ ఆంధ్రోనికి ఉంటుందా? ఓ కర్ణాటకని ఉంటుందా? ఇండియాలో ఏ రాష్ట్రపతికి ఉంటుంది? మొత్తం తప్పుల తడక. అసలు ఎక్కడ కూడా శాస్త్రీయమైన ఎవాల్యుయేషన్ లేదు. గంటా చక్రపాణి ఓ పెద్ద డబ్బా కొడతా ఉంటాడు, మేము పెద్ద తోపు తురుములము, టీజీపీఎస్సీ అంత మంచి పని చేసేదే లేదని. 50 గంటా చక్రపాణి హరగోపాల్ సార్ ఎమ్మటే దీని మీద స్పందించాలా? మీరు ఎందుకు సిలబస్ రాసిండ్రు? ఎందుకు సిలబస్ ఇచ్చిండ్రు? మీ దగ్గర ప్రాసెస్ లేదా? శాస్త్రీయమైన ప్రాసెస్ని మీరు ఫాలో అవుతలేరు. ఎప్పుడు చూసినా ఇదే అన్యాయం. గ్రూప్ 1 గ్రూప్ 2లో తప్పుల తడక. తెలుగు ట్రాన్స్లేషన్ అయితే దరిద్రం, అమ్మనాపూతులు ఉన్నాయి. కనీసం మీరు ఒక స్త్రీని ఎట్లా ఆబ్జెక్టిఫై చేయాలో కూడా మీ క్వశ్చన్స్లో తెలియదు. రంజింపజేసే పురుషులను రంజింపజేసే స్త్రీ అని రాస్తూ ఉన్నారు. ఇది ఎక్కడి వివక్ష స్త్రీ పట్ల? అంటే టీజీపీఎస్సీ యొక్క అసమర్థత అనేది ప్రతి అడుగులో కనబడతా ఉన్నది. పేపర్ లీకులు చేస్తూ ఉంటారు, బయోమెట్రిక్ వేయరు. ఇలా ఎక్స్ట్రా వచ్చిండ్రు అనే కదా సెకండ్ ప్రిలిమ్స్ క్యాన్సిల్ చేసింది. మళ్ళీ ఎక్స్ట్రా వచ్చిండ్రు, ఈ ఎగ్జామ్ తేలదు. ఒడవని ముచ్చటగా నిరుద్యోగుల బాధ అనేది ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టు ఒడవని ముచ్చటగా తయారైంది తెలంగాణలో. ఎప్పుడు చూసినా ధర్నాలు చేస్తానో తప్ప, రాస్తారోకలు చేస్తానో తప్ప మన హక్కులు సాధించబడవు అనేది. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపుగా 56 ఏళ్ళు కొట్లాడినప్పటికీ కూడా తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం జరుగుతలేదు. ఎవరికి న్యాయం జరుగుతూ ఉందనంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎట్లా వచ్చిండ్రు? మరి పాత పేపర్ ఉన్నాయి మీ దగ్గర, పేర్లు మేము ఇప్పుడు బయట పెట్టమండి, బయట పెడతాం. టీజీపీఎస్సీని మమ్మల్ని ఇన్వైట్ చేయండి మమ్మల్ని. ఓ 10 మంది రండిరా బాబు మీ తరపు నుంచి మీ డిమాండ్లు. అంటే ఇది డెమోక్రటిక్ పార్టీ అంటారు కదా కాంగ్రెస్ పార్టీ, మరి దానికి ఛాన్స్ లేదా? ప్రజాప్రభుత్వంలో మా యొక్క బాధలను వినే మనిషి లేడా? ఇలా మంత్రుల దగ్గర పోతా ఉంటే పట్టించుకుంటలేరు. గ్రూప్ 1 సమస్య అంటే మీరేంద్రబాయ్ పోండ్రా మీ ఊకే మీదే పంచాయతీ అన్నట్టు. అంటే ప్రతి ప్రిలిమ్స్ స్టేజ్ నుంచి ఎండింగ్ స్టేజ్ వరకు అపాయింట్మెంట్. ఇలా 1:2 ఇస్తామన్నారు. 1:1 ఎందుకు ఇచ్చిండ్రు? మిగిలిన బ్యాక్లాగ్ పోస్టులను కావాల్సిన వాళ్ళని ఫిలప్ చేసుకోవడానికి కోసం. అంటే మేము రూల్స్ పెడతాం కానీ ఫాలో కాం అనేది టీజీపీఎస్సీ వాదన. బుల్డోజ్ చేస్తూ ఉంది. మేమేం చేస్తామండి, ఒక 4 ఇలా గ్రూప్ 1 అభ్యర్థులు ఎక్కడోళ్ళు అక్కడ డిస్పారస్ అయిపోయారు. వాళ్ళ బాధలు పడలేక భార్య పిల్లలను వదిలేసుకొని, ఇల్లు ఆకిలు వదిలేసుకొని, ఏ పని చేసుకోకుండా ఇళ్ళనే 5 ఏళ్ళు ఒక ప్రణాళిక, పంచవర్ష ప్రణాళిక కాలంలో మీరు ప్రణాళికలో సాధించలేదు. మమ్మల్ని ప్రణాళిక కాలం పాటు చదివేటట్టు చేస్తూ ఉన్నారు. తెలుగు మీడియం అభ్యర్థులకు మీరు వెంటనే న్యాయం చేయాలి. మీ డేటా ఏందో ప్రకటించండి. మీ దగ్గర మేము డేటానే కదా అడిగేది, దాంతో ఏమైనా కొంపలు మునుగుతాయా? ఎంతమంది ఉన్నారు? కులం చెప్పేయండి. లేరని అంటారే మాకు అదృష్టం లేదేమో అని సపరేట్గా వెళ్ళిపోతాం. ఇన్ఎఫిషియెంట్ ఆఫీసర్స్ తెలంగాణలో రాబోతూ ఉన్నారు. మీడియా మిత్రులకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇన్ఎఫిషియెంట్ ఆఫీసర్స్ తెలంగాణ పరిపాలించడానికి రాబోతున్నారు. బ్యూరోక్రసీలో క్విడ్ ప్రోకో విధానం రేపు అమలు కాబోతోంది తెలంగాణలో, అర్థమైంది. కాబట్టి మీరు దయచేసి ఈ విషయాన్ని మీరు మీడియా పరంగా నేను కోరుకునేది ఏంటంటే హైలైట్ చేయండి మా ఇష్యూని. మేము జెన్యూన్ ఇష్యూస్ మీదనే కోరాడుతూ ఉన్నాము. మేమేం ప్రభుత్వం అమ్ముకున్నదో ఏదో మా దగ్గర మేము ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు బయట పెడతలేము. మేము కోర్టులో చూస్తాము. కోర్టులు కూడా మా తరఫున నిలబడతాయని చూస్తున్నాము. కానీ ప్రతిసారి కోర్టులోనే మాకు నిరాశ మిగులుతూ ఉన్నది. మరి దీనికి ప్రభుత్వం వెనుక ఉండి ఏమైనా నడిపిస్తూ ఉన్నదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. మేము సుప్రీంకోర్టు వరకైనా వెళ్తాము. ఏదో ఒక కొనాన మాకు న్యాయం జరుగుతుందనే ఆశతోటే ఇప్పటి వరకు మేము కొట్లాడుతూ ఉన్నాము. దయచేసి మరి అందరూ మాకు సపోర్ట్గా నిలవాలని ముగిస్తూ ఉన్నాం. చెప్పండి మేడం, మీరేమంటారు? సెకండ్ టైం బయోమెట్రిక్ ఫాలో కాలేదని ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. సో ఆ ఒక్క బయోమెట్రిక్ ఫాలో కానందుకు క్యాన్సిల్ చేసినప్పుడు, ఈసారి ఇన్ని వైలేషన్స్ చేసినప్పుడు, సో టీఎస్పీఎస్సీ టోటలీ హ్యాస్ బికమ్ ఒపేక్. అంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారని మాకేం తెలియట్లేదు. ఆల్మోస్ట్ వీ హర్డ్ దట్ 1000 grievances have been raised and none of them have been answered. And most importantly, I would like to say that TSPSC has employed incompetent evaluators. ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్కి ఎనీ టాపిక్ పైన రాసే కేపబిలిటీ ఉంటుందండి. వాళ్ళ థాట్ ప్రాసెస్ రాయాలి. మా అనాలిసిస్ ఏంటిది అనేది చూస్తారు కదా. ఆ ఎవాల్యుయేటర్కి మేము ఏం రాస్తున్నాం అనేది కూడా అర్థం కాని స్థితిలో ఉన్నారు. అలాంటి ఎవాల్యుయేటర్స్ని పెట్టుకొని మా పేపర్స్ వీ డోంట్ నో వెదర్ దే హ్యావ్ ఎవాల్యుయేటెడ్ అవర్ పేపర్స్ ఆల్సో ఆర్ నాట్. వాళ్ళ మా ఫ్యూచర్ని డిసైడ్ చేసేది. ఇది ఒక హైయెస్ట్ పోస్ట్కి స్టేట్కి మేము అస్పైర్ చేసినప్పుడు ఎలాంటి ఎవాల్యుయేటర్స్ని వాళ్ళు పెట్టుకోవాలి. అండ్ ఒకసారి కాదు 3 times రాసినాం ప్రిలిమ్స్.
నియర్లీ ఒక 30+ ఏజ్ వాళ్ళు, నౌ ఐఎమ్ 40+. మేము రాసే కంటెంట్కి ఇప్పుడు టాపర్స్ రాసే కంటెంట్కి ఎంతో మెచ్యూరిటీ ఉంటుంది. ఆ మెచ్యూరిటీ కూడా తెలుసుకోలేకుండా ఎవాల్యుయేట్ చేసి ఈరోజు ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేసి మేము ఇట్లా రోడ్ పైన వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. సో we want immediate stay on the result and further recruitment process of Group 1 evaluation. This is my humble request to Chairman, CM and the entire Service Commission. ఓకే, నమస్తే అండి. మేము సిన్సియర్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్మి. ఇక్కడ మాకు జరిగిన అన్యాయం ఏంటి అని అంటే వాల్యుయేషన్లో జరిగింది మెయిన్గా. ఇప్పుడు ఎందుకు అంటే నేను చెప్తా. నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ స్టాండర్డ్ ఏంది అని మాకు తెలుసు, వాళ్ళు ఎట్లా చదువుతారు అనేది నాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళ మార్క్స్ చూస్తే పరేషాన్, సర్ప్రైజ్ వాళ్ళకే. వాళ్ళు ఇప్పుడు ఎవరు బయటికి రావట్లేదు. ఎందుకు? వాళ్ళ సబ్జెక్ట్ ఏంటనేది బయటపడుతుందని చెప్పేసి వాళ్ళ ముఖాలు ఎవరికి తెలియట్లేదండి. టాప్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 ఎవరు కూడా కానీ ఇప్పటివరకు ఒక్క ప్రెస్ మీట్ బయటకు వచ్చి పెట్టింది లేదు, చేసింది లేదు. బాగా పేరుగాంచిన ఫ్యాకల్టీలు తెలంగాణ మూవ్మెంట్ కానీ, ఎస్ఎన్టీలో కానీ, వేరే సబ్జెక్ట్స్ కానీ వాళ్ళే వాళ్ళ 40s 50s దగ్గర ఉన్నారండి. నిన్న మొన్న వచ్చిన 3 monthsలో వచ్చి చదువుకొని వాళ్ళకి 80s 90s ఎట్లా వస్తాయండి? ఇంకొకటి మెయిన్ అలిగేషన్ కాదు, విత్ ప్రూఫ్తో చెప్తున్నాం. ఏంది అని అంటే తెలంగాణ మూవ్మెంట్లో స్టేట్ హైయెస్ట్ 100 marks వచ్చినాయని చెప్పేసి టీజీపీఎస్సీ వెబ్నోట్లో పెట్టింది. కానీ 120+ వాళ్ళు కూడా ఉన్నారు, 120+ వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు టీజీపీఎస్సీ వాళ్ళు? మొత్తం తప్పులో తడక. ఇప్పుడు 120 వచ్చిన వాళ్ళ మార్క్స్ కూడా వాళ్ళకి మ్యానిపులేట్ చేసి బిలో 100 వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మేము ఏంది అని అంటే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాము. మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించినాము. దానికి బహుమానంగా మాకు ఇంత చెత్తగా, ఇంత దరిద్రమైన ఎవాల్యుయేషన్ చేసి మా లైఫ్లో ఆగం పట్టించినారు. మేము దయచేసి వేడుకుంటుంది ఏంటి అని అంటే మాకు ఎగ్జామ్ కానీ ఎవాల్యుయేషన్ కానీ జరిగి న్యాయం జరిగే విధంగా మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఇది చూస్తూ ఉంటే గ్రూప్ 1 విద్యార్థులు అయితే మాట్లాడతారా? మేము ఎటువంటి పొలిటికల్ ఎజెండాతో కానీ ఏమి లేమండి. కానీ జస్ట్ మాకు న్యాయం కోసం మాత్రమే ఈరోజు మేము మాట్లాడుతున్నాము ముందుకొచ్చి. ఇది ఒక నిజంగానే ఇవాల్యుయేటర్స్ కనుక కరెక్షన్ చేసి ఉంటే ఒక 0.5 మార్క్స్ డిఫరెన్సెస్తో సేమ్ పక్కన వెనకల కూర్చున్న హాల్ టికెట్ నెంబర్స్కి సేమ్ రావండి. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్స్లో అందరికీ తెలిసినలాగా 6 పేపర్స్ ఉంటాయి. ఇప్పుడు 6 పేపర్స్ ఇవాల్యుయేట్ చేస్తే టోటల్ కూడితే అందరికీ వెనకల హాల్ టికెట్ నెంబర్స్కి సేమ్ మార్క్స్ ఎట్లా వస్తాయి అనేది మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి, 24091 9036కి 324.5 మార్క్స్ వచ్చాయి. 9037కి ఎన్ని మార్క్స్? 324.5 మార్క్స్ వచ్చాయి. నేను ఎక్కువ మార్కుల గురించి తక్కువ మార్కుల గురించి నేను మాట్లాడట్లేదండి. సేమ్ వెనకల కూర్చున్న అభ్యర్థులకి సేమ్ నెంబర్స్ అనేవి ఎలా వస్తాయి అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కరెక్షన్ చేశారా, ఇవాల్యుయేటర్సే కరెక్షన్ చేశారా, నిజంగానే ప్రొఫెసర్స్ తోటి కరెక్షన్ చేయించారా, అసలు ఎంతమంది ప్రొఫెసర్స్ ఉన్నారు, ఇవన్నీ ఈ డిస్క్రిపెన్సీస్ అన్నీ మాకు ఎవరి కూడా ఆన్సర్ చేయకుండా టీజీపీఎస్సీ చైర్మన్ కానీ టీజీపీఎస్సీ సెక్రటరీ కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఆన్సర్స్ కానీ మాకు చేయలేదండి. చెయ్యకుండా ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్తే ఇది ఎంతవరకు న్యాయము? ఒక టీజీపీఎస్సీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. కాన్స్టిట్యూషనల్ బాడీకి ఎంతవరకు పవర్స్ ఉంటాయో అంతే అఫీషియల్ సీక్రెట్ యాక్ట్స్ ప్రకారం కూడా పవర్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించుకోవాలి కానీ నిరుపయోగించుకోవద్దండి. ఎందుకంటే మాలాంటి అభ్యర్థులు 2022 ఫస్ట్ ప్రిలిమ్స్ రాశారండి. 2022 ప్రిలిమ్స్ అయిపోయింది. ఇది మూడో ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ రాశారు. 4 ఏళ్ళ నుంచి గ్రూప్ 1 మీద కూర్చొని రాసిన వాళ్ళకి ర్యాంకులు రాలేదు అని అంటే మరి మొన్న 23లో క్వాలిఫై డిగ్రీ పాస్ అయ్యి వచ్చిన వాళ్ళకి ర్యాంకులు వచ్చినాయంటే మరి 3 నెలల్లో ఎట్లా ప్రిపేర్ అవుతారు అనేది మాకే ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే ఈ యూపీఎస్సీ సిలబస్ కానీ టీఎస్పీఎస్సీ మెయిన్స్ సిలబస్ కానీ ఒక బుక్లెట్ లాగా ఉంటుందండి. మీరు పట్టుకొని చదవడానికే, సిలబస్ చదవడానికైనా కానీ ఒక అభ్యర్థి ఎవరికైనా పట్టుకొని చదివితే కనీసం ఒక 10-15 నిమిషాలు పడుతుందండి సిలబస్ చదవడానికి. మరి సిలబస్ అర్థం చేసుకొని రాసి అందులో వాటిపైన ఆన్సర్స్ రాయాలంటే మీకు ఎంత ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ అందరికీ తెలుసండి అన్యాయం జరిగిందన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఎవరు బయటికి రావట్లేదు. ఎందుకు రావట్లేరు? మెయిన్ మీడియా బయటికి రావట్లేదు, మెయిన్ పార్టీస్ బయటికి రావట్లేరు. అసలు సిసలైన టీజీపీఎస్సీ బయటకు వచ్చి మా వాటన్నిటినీ
డిస్క్రిపెన్సీస్ అన్నిటిని అడ్రస్ చేయట్లేదు. టీజీపీఎస్సీ వెబ్సైట్లో అభ్యర్థులందరూ కూడా చాలామంది గ్రీవెన్సెస్ రెడ్రెసల్కి పెట్టారు, ఎవరి కూడా రెస్పాన్సెస్ లేవు. టీజీపీఎస్సీ ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసింది, దాంట్లో డేటా ఉంది, ఆ డేటా పట్టుకొని మాత్రమే మేము అడుగుతున్నామండి. మాకు ఎటువంటి పొలిటికల్ ఎజెండా కానీ ఇవన్నీ లేవు. యాజ్ ఎ స్టూడెంట్స్ వీఆర్ expecting justice for 5 to 10 years long journey in this TG with group 1 preparation and all. సో ఖచ్చితంగా టీజీపీఎస్సీ చైర్మన్, సెక్రటరీ వీళ్ళందరూ బయటకు వచ్చి మావన్నిటినీ కూడా విని మాతో చర్చించి దాని తర్వాతనే ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్లాలని మనవి చేస్తాం. ముందు టీజీపీఎస్సీ ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందండి. ఏం ప్రక్షాళన అనేది ఏం జరగలేదు మాకు కనిపిస్తుంది. మేము ఎటువంటి క్లెయిమ్స్ కూడా అన్ని డేటా ప్రకారమే క్లెయిమ్స్ చేస్తున్నామండి. మీ డేటా ఏదైతే రిలీజ్ చేశారో వాటి ప్రకారమే క్లెయిమ్ చేస్తున్నాం. ఖచ్చితంగా బయటకు వచ్చి మాట్లాడాలని కోరుకుంటున్నాము. రైట్, చూస్తూ ఉంటే ఇప్పుడు చూసాం కదండి, సేమ్ నెంబర్ పక్కపోటి నెంబర్కి సేమ్ మార్కులు రావడం జరిగింది. ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? ఇప్పుడు నా ముందటోళ్ళకు నాకు ఎట్లా సేమ్ వస్తాయి? మరి ఇద్దరు చూసుకుంటూ రాసిర్రా, ఇది ఎట్లా చేలుస్తారు? మరి వీళ్ళకి అనుమానాలు ఉన్నాయి, టీజీపీఎస్సీ పిలిపించుకోవాలి కదా, వీళ్ళ అనుమానాలు ఏవో నివృత్తి చేసుకోవాలి కదా, వీళ్ళు మిలవాలి కదా, ఎవరికి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి. ఎందుకని పిలుస్తలేరు? ఏం అవకతవకలు జరిగినాయి, ఇలా ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? ఎందుకని మీరు ఓపెన్గా ఉండలేరు? టీజీపీఎస్సీ వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు, సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. దాన్ని మరిచి వీళ్ళ ఉద్యమాన్ని కావచ్చు, వీళ్ళని అణచివేసే ప్రయత్నమే జరుగుతూ ఉంది. పోలీసులు పెడుతుర్రు, ఎక్కడికక్కడ అణచివేస్తూ ఉన్నారు. అయితే గత ప్రభుత్వంలో పేపర్ లీకులు అనేక ఇబ్బందులు జరిగినాయనే ఈ ప్రభుత్వాన్ని మెయిన్గా నిరుద్యోగులే మెయిన్గా ఈ ప్రభుత్వానికి బాసటగా నిలిచి ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది. మీరు వీళ్ళను మళ్ళీ ఇదే విధంగా అంటే ప్రభుత్వం ఏదైనా సరే వ్యవస్థ అట్నే ఉంటుందా? మార్పు రాదా? అంటే దీని మీద నిజంగా ప్రభుత్వం తరపు నుంచి సీఎం గారు దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎవరున్నా సరే, ఏ వ్యవస్థ ఉన్నా సరే అక్కడ సీఎం బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీ మీదనే ఆరోపణ వస్తుంది, మీ పార్టీ మీదనే ఆరోపణలు ఉంటాయి. వీళ్ళు అవసరమైతే రాహుల్ గాంధీ దగ్గర కూడా వెళ్తాం, రాహుల్ గాంధీని కూడా కలుస్తాం. ఢిల్లీలో ఎక్కడెక్కడో దేశమంతా తిరుగుతాడు, యువకులను అక్కును చేర్చుకుంటాడు, లేకపోతే రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, ఇవన్నీ చేస్తూ ఉంటాడు కదా. మరి తెలంగాణలో మీ పార్టీ అధికారంలో ఉంది కదా, మరి ఇక్కడ ఎందుకు ఈ సమస్యలను ఎందుకు పట్టించుకోరని చెప్పేసి నిలదీసేందుకు ఢిల్లీ కూడా పోయడానికి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.